మాజీ సీఎం కేసీఆర్ పై కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కేసీఆర్ మరమనిషి అయితే ఇంకెవరు హృదయం ఉన్న మనుషులని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ రోజు అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి, ఆయన పాలన బాగుందా తల్లి అని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ నాయకుడిని పట్టుకుని మరమనిషి అన్న కవిత అన్న వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో కవిత నాయకురాలుగా ఎదిగిందని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని పట్టుకుని మరమనిషి అని అనకూడదంటూ హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ మీద ఏదైతున్నదో శాపనార్థాలు పెడుతుంటే, నువ్వు బీఆర్ఎస్ పార్టీ మీద శాపనార్థాలు పెడుతుంటే ఏమనుకోవాలి? నువ్వు బీఆర్ఎస్ పార్టీ శాపనార్థాలు పెట్టకు తల్లి. రాష్ట్రంలో అధికారంలో ఉన్నది రేవంత్ రెడ్డి గారు. ఈ రాష్ట్రానికి ఏదైతుందో అది నిజంగా మంచి చేస్తే సంతోషపడదుమే. నిజంగా మంచి చేస్తామని మంచి చేస్తూ ఒక రెండు చెప్తారు. మహాలక్ష్మి పాపం ఆర్టీసీ కార్మికులతో శంకర్ గౌడ్ బలైపోయిండే. ఆ నిధులు సక్రమంగా ఇచ్చి ఉండున్నట్టయితే ఆర్టీసీ కార్మికులు ఉద్యమించేది కాదు, శంకర్ గౌడ్ బలయ్యేది కాదు. ఉచిత విద్యుత్ ఆర్టీ దాంట్లో ఎక్కిండ్రు. ఇక నేను ఉన్నదేందే, ఇక నేను ఉన్నదేంది అంటున్నా. ఫీజు రియంబర్స్మెంట్ 10,000 కోట్లు కోర్టు మొట్టిగా లేచింది ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి. ఇవాళ బలహీన వర్గాల 40% రిజర్వేషన్ అట్టే వేయింది. అది వేయింది, నేను నామినేషన్కి వచ్చింది. ఇప్పుడు కేవలం సింగిల్ విండో నామినేషన్ చెప్పి నిన్న క్యాబినెట్ నిర్ణయం అయిందంట, ఏదో చర్చ అయిందంట. మరి స్థానిక సంస్థలు కూడా నామినేట్ చేస్తా అంటాడు. ఇది కూడా తెలియదు, కథ తెలియదు ఎవరికైనా. నువ్వు నిన్నటి దాకా ఏం నడిచింది? సింగిల్ విండో నామినేషన్ అని చెప్పి చర్చ అయిందా? ఇంకా దాన్ని ఏమైనా కానూన్ దొరుకుతో చూస్తారు. స్థానిక సంస్థలు కూడా ఎన్నికలు పోకుండా నామినేట్ చేయవచ్చా? అట్లుంది పరిస్థితి అని చెప్పి అంటున్నా. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేద్దామమ్మా అంటున్నా నేను. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తితో ఏదైతుందో మీరు నాయకురాలిగా ఎదిగొచ్చిండ్రు. మరి ఈ స్థాయి వచ్చిందంటే అది కేవలం కేసీఆర్ గారి యొక్క ఉద్యమ స్ఫూర్తి అంటున్నాను. దాన్ని కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే విధంగా ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ గారు మరింత గొప్ప నాయకుడు నిలబెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పంటున్నాను. అదిగనేది అవుతుందో అడుపోయి ఇవాళ నువ్వు ఇక్కడ దాకా ఎదిగినావు అని చెప్పంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి, కేసీఆర్ గారి ఉద్యమ స్ఫూర్తి అయితే నువ్వు ఆయననే మన మనిషి అంటే ఎట్లా తల్లి? ఆయన మన మనిషి అయితే ఇక మొత్తం ఎవరు హృదయం ఉన్న మనుషులు అంటున్నాను. దయచేసి అటువంటి మాట నీ నోటి నుండి వెలువడిస్తుంది కాదు. దాన్ని ఉపసంహరించుకోండి. ఇప్పటికీ కవిత గారి నోట్ అంటే ఏదైతుందో ఆమె పార్టీ పెట్టిన సందర్భంగా ఆమె ఇంకే సలహాలు సూచనలు